సర్వీస్ సెక్టర్ ఈరోజు మేము గచ్చిబౌలిలో ఉంటాం. గచ్చిబౌలి 24 గంటలు దగద్దబాయంగా మెరిసిపోతూ ఉంటుంది. దీనికి కారణం వచ్చేసి భారతీయ కంపెనీలు అయినటువంటి టీసీఎస్ కానీ, ఇన్ఫోసిస్ కానీ, టెక్ మహీంద్రా కానీ, ఇట్లా వందలాది వేలాది కంపెనీస్ అన్నీ కూడా భారతదేశంలో ఉన్నటువంటి నిపుణులైనటువంటి ఇంజనీరింగ్ యొక్క సర్వీసెస్ని ఇతర దేశాలకు అందిస్తూ వచ్చినాయి. దీని మీద కానీ ట్యాక్స్ వేస్తారు అనేటువంటి పరిస్థితి ఉంది ఇప్పటి వరకు. ఈ ట్యాక్స్ కానీ పడిపోయిందంటే మొత్తం ఒకే దెబ్బతో కూలిపోయినటువంటి పరిస్థితి. మూడోది ఎక్స్పోర్ట్స్. మన ఎక్స్పోర్ట్స్ మీద యూఎస్ఏ ప్రజెంట్ 50% ట్యాక్స్ విధిస్తుంది. యూరోపియన్ కంట్రీస్ని కూడా 100% ట్యాక్స్ విధించమని చెప్తున్నారు. మనము చైనాకి ఎక్స్పోర్ట్ చేసే పరిస్థితిలో లేము. ఎందుకంటే ప్రపంచానికి వాళ్ళే ఎక్స్పోర్ట్ చేస్తుంటారు కాబట్టి మనం అక్కడ ఎక్స్పోర్ట్ చేసే పరిస్థితి లేదు. ఇంకా రష్యా పరిస్థితి చూసుకున్నట్లయితే ఆయిల్లే మనకి ఆయిల్ కానీ గోధుమలు కానీ మనం ఇంపోర్ట్ చేసుకునే పరిస్థితి తప్ప మనం వాళ్ళకి ఎక్స్పోర్ట్ చేయాల్సినటువంటి అవసరం ఓన్లీ కొన్ని మెడిసిన్స్ రూపంలో ఉంది తప్ప మిగిలిన ఎక్కడ వాళ్ళకి మన అవసరం పెద్దగా లేదు. తద్వారా మన మేజర్ రంగాలన్నీ కూడా దెబ్బతిన్నటువంటి పరిస్థితి. మరోవైపు భారతదేశము ఎప్పుడైనా బలిష్టమైనటువంటి సత్సంబంధాలు నైబర్స్తో కలిగినటువంటి దేశము ఎక్కువ ఎంప్లాయ్మెంటు, ఎక్కువ ఉపాధి వాళ్ళ యొక్క విద్యార్థులకు ఇవ్వగలదు. మన చుట్టూ శత్రువులు అయిపోయారు. శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్, తర్వాత పాకిస్తాన్, అంటే చైనా వచ్చేసి అది కప్పదాటి లెక్క ఉందన్నమాట. అంటే ఏ క్షణమైనా రివర్స్ అవ్వచ్చు, లేకపోతే అట్లా ఉంది పరిస్థితి. అంటే చుట్టూ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి మనకి. ఈ పరిస్థితుల్లో పేరెంట్స్ ఏం డెసిషన్ తీసుకోవాలి? సార్ ఇదంతా ఉపోద్ఘాతం వదిలిపెట్టేసింది, మమ్మల్ని ఏం చేయమంటారు? ఇప్పుడు స్టూడెంట్ అనేవాడు ఏం చేస్తాడు? మీకు జేఈలో ర్యాంక్ తెచ్చుకుంటాడు, లేకపోతే విట్లో ర్యాంక్ తెచ్చుకుంటాడు, లేకపోతే ఎంసెట్లో ర్యాంక్ తెచ్చుకుంటాడు, లేకపోతే ఎస్ఆర్ఎంలో ర్యాంక్ తెచ్చుకుంటాడు, లేకపోతే అమృతలో ర్యాంక్ తెచ్చుకుంటాడు, లేకపోతే కామెడీలో ర్యాంక్ తెచ్చుకుంటాడు. ఏదో ఒక దాంట్లో ర్యాంక్ తెచ్చుకున్నాడు అనుకోండి, ఇది వాడి పని. ఇది స్టూడెంట్ రెస్పాన్సిబిలిటీ. కానీ వాడు ఒక 17 ఇయర్స్ బాయ్ ఆర్ గర్ల్ ఉన్నప్పుడు వాడికి విస్తృతమైనటువంటి పరిధి కానీ ప్రపంచవ్యాప్తంగా జరిగేటువంటి పరిణామాల మీద వాడికి అవగాహన ఉండదు.